హైదరాబాద్ కందికల్ గేట్ దగ్గర. ఊహలో కూడా ఊహించని మరణం అది. ట్రైన్ వస్తుందని గేట్ వేశారు. భార్య భర్త ఆ గేట్ తీసినాక అవతలికి వెళ్ళాలి. చెత్తక్ స్కూటర్, వెనక భార్య కూర్చుంది, ముందు భర్త. ఆ రైల్వే ట్రాక్ అవతల పక్క చెట్లు ఉన్నాయి. ఆ చెట్లలో మరి గ్రద్ద ఎట్లా పట్టుకుందో తాజ్పామును పట్టుకుంది. పట్టుకొని దాన్ని గోళ్లతో పట్టుకొని తీసుకెళ్తుంది చంపి తింటాను. అది పడగెత్తి దాన్ని కాటేయడానికి ట్రై చేస్తుంది. అది పొడుస్తూ దాన్ని తీసుకొని వెళ్ళటానికి ప్రయత్నం చేస్తా ఈ చేతక మీద భార్యాభర్త కూర్చున్నారు చూడు, వాళ్ళ మీదికి రాగానే దాన్ని పట్టు తప్పి ఆ పాము సరిగ్గా ఈ స్కూటర్ మీద ఉన్న వాడి మెడలో పడింది. పడటంతోనే వెంటనే లేచి ఈ కణత దగ్గర కొట్టింది కాటు. అంతే, క్షణాల్లోనే ప్రాణం పోయింది. ఎవరన్నా ఊహిస్తారా అలా జరిగిద్దని? మరణానికి వయోపరిమితి లేదు. యవనస్తుడని, నిండు చోళాలని, మొన్ననే ఉద్యోగం వచ్చిందని, నిన్ననే పెళ్ళయిందని చావు జాలి పడదు. దైవజనుడని, విశ్వాసాన్ని కూడా వదిలిపెట్టదు. దేవుడు మనకిచ్చిన టైం చాలా విలువైంది.